మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెస్టారెంట్ స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నెల రోజుల నుండి మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్న సంబంధిత అధికారులు ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో మంచినీరు లేకపోవడంతో విద్యార్థులు ఉదయం టిఫిన్ చేయకుండా బాయ్కాట్ చేశారు. ఉడకని అన్నంలో పురుగులు, నీళ్లు, సాంబారు తినలేకపోతున్నామని విద్యార్థులు అన్నారు. మోడల్ స్కూల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు తల్లిదండ్రులు హెచ్చరించారు. ప్రిన్సిపల్ సార్ చెప్తే వాటర్ వస్తే ట్యాంక్స్ తెప్పిస్తాం, మేము మంచి తీసుకోండి అంటే నేను పొద్దున్న బట్టలు కడుక్కొని పోయి స్నానం చేయడానికని బకెట్ పెడితే చుక్కలు లేవు, అందరు ఎగబడి పడుతున్నారు. మాకైతే వాటర్ లేవు. గవర్నమెంట్తో చెప్పి మా ఫెసిలిటీస్ మార్చేయండి ప్లీజ్. 200 మనీ కలుపుకొని స్టాఫే ఫ్రూట్స్ తెప్పించి పిల్లలకి ప్రొవైడ్ చేసిండ్రంట సార్. ఈ రైస్ ఉండడం వల్ల స్టమక్ పెయిన్ వస్తుందని పిల్లలు తినలేకపోతున్నారు అనేసి వాళ్ళ స్టాఫ్ కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. నార్త్ ఇండియన్ టీచర్స్ వచ్చిండ్రు, బిల్డింగ్ బాగుంది, స్టడీ బాగుంటుంది కదా అనేసి మా పిల్లల్ని నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. మా పాపని ఇక్కడ హాస్టల్లో వేసాను, 6th క్లాస్ మా పాప ఇక్కడ జాయిన్ చేశాను సార్. 1 month నుండి మమ్మీ వాటర్ రావట్లేదు సార్.